బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మంచి టాపిక్ తీసుకొని అనంతబాయి పోడ్కాస్ట్లో వచ్చారు. చూసే వాళ్ళందరికీ దివ్యాత్మలకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడిపోయేది ఇంటర్నల్ విజ్డమ్, హిమాలయ యోగుల గురించి. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ మైండ్ అంత స్ట్రాంగ్గా ఎలా అవుతుంది, భావాతీతమైన స్టేజీ వారికి ఎలా కనిపిస్తారు, ఒంటరిగా ఎందుకు అంత సంతోషంగా ఉంటారు, వాళ్ళ జీవితంలోని చాలా రహస్యాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు చాలాసార్లు మనసులో అనిపిస్తుంది వాళ్ళ గురించి ఎందుకు చర్చ జరగదు అని. ఈరోజు వాళ్ళ గురించి చర్చిద్దాం. అయితే ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్, జీవితం జీవించే శక్తి, తనలో తాను మస్తుగా ఉండటం, ఎప్పుడు చూసినా చూసినా సౌకర్యం లేదు, ఏమీ లేదు అని అనుకుని తన స్వయంలో తాను సంతోషంగా ఉంటారు. దీనికి చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి, అంటే కారణాలు ఉంటాయి. స్వచ్ఛ గురువు దొరకటం, ఆత్మబోధ చేసే గురువు దొరకటం ఫస్ట్. వాళ్ళు మనసును శాంతపరచుకోవటం, సౌండ్ తగ్గించటం, సరే మళ్ళీ అలా జరుగుతూ ఉంటుంది. యోగుల జీవితం గురించి మనసు స్థితి ఎలా అవుతుంది అంటే, యోగి వాళ్ళ మైండ్ సెట్ని మనం స్టడీ చేయాలి. శాస్త్రాల ప్రకారం జ్ఞాన మార్గంలో యోగి డెఫినేషన్ వేరుగా ఉంటుంది. ఇది సన్యాస మార్గం. హిమాలయాలకు వెళ్ళిపోతారు. సంసారాన్ని, గృహస్థాన్ని వదిలేసి హిమాలయం లేదా జంగల్, ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. అక్కడ కష్టాలు చాలా, గృహస్థంలో దొరికే సౌకర్యాలు ఉండవు, కానీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉంటారు. దానికోసం అభ్యాసం, సాధన చేయాలి. గురువు శరణ్లోకి వెళతారు. ఎందుకంటే ఏదైనా త్యాగం చేస్తే ఏదో పొందటం కోసం త్యాగం చేస్తారు. వాళ్ళు మనసులో ఒకే కోరిక ఉంటుంది, కేవలం శివుణ్ణి ప్రాప్తి పొందాలి అని. శివప్రాప్తి కోసం హిమాలయాల వైపు వెళతారు. సిద్ధ గురువు శరణంలో ఉండి అభ్యాసం చేస్తారు. మన యోగ సూత్రంలో చదువుదాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, వీటన్నిటినీ జీవితాంతం అభ్యాసం చేస్తూ ఉంటారు. అలా చేస్తూ చేస్తూ ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ప్రాణ శక్తిని కంట్రోల్ చేసే సామర్థ్యం వస్తుంది. ప్రాణశక్తితోనే మన శరీరంలోని అన్ని ప్రక్రియలు జరుగుతాయి. ప్రాణశక్తిని కంట్రోల్ చేయటం వల్ల ఆకలి, దప్పిక, దుఃఖం, కష్టం, చలి, వేడి అన్నిటినీ కంట్రోల్ చేస్తారు. ఒక రకంగా తత్వాలని కంట్రోల్ చేయటం మొదలు పెడతారు. ప్రాణాయామం, చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఇవన్నీ హఠయోగం మొదలు పెడతారు. ఏకాంతంలో గురువు శరణంలో ఉండటం వల్ల అన్ని బంధనాల నుండి ముక్తులవుతారు. ఒక తత్వం, ఎనర్జీ, ఊర్జ, ఆనందంలో ఉంటారు. జీవన్ముక్తి లాగా జీవించటం మొదలు పెడతారు, జీవన్ముక్తులుగా. అందుకే వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళల్లో స్వతంత్ర జీవితం జీవిస్తారు. అందుకే హిమాలయ యోగులు విశ్వ కళ్యాణం కోసం కూడా తమ గురువుతోటి సంపర్కం చేస్తారు. మనసుని కంట్రోల్ చేయడానికి ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మ మీద ఆత్మబోధ ఉంటేనే మనసు కంట్రోల్ అవుతూ ఉంటుంది, లేకపోతే కాదు. యోగులకి చాలా సిద్ధులు వస్తాయి. సిద్ధుల కోసం మనసుని కంట్రోల్ చేయాల్సిందే. మనసుని కంట్రోల్ చేస్తే సిద్ధులు వస్తాయి, కానీ పరమాత్మ ప్రాప్తి కాదు. పరమాత్మ ప్రాప్తికి సిద్ధులకు చాలా తేడా ఉంది. కుండలిని జాగృతి, దూరం నుండి వినటం, దూరం నుండి చూడటం, ఇవన్నీ సిద్ధులు ఉంటాయి. యోగ సూత్రాల్లో వీటిని విభూతి అని అంటూ ఉంటారు. కానీ సిద్ధులు పొందటం వేరు, బ్రహ్మను అనుభవించటం వేరు. అహం బ్రహ్మస్మి అనే దాన్ని అనుభవించటం, శివత్వాన్ని అనుభవించటం, స్వయమాన్ని అనుభవించటం, ఇవి సిద్ధులకు భిన్నంగా ఉంటాయా ఏమిటి? హిమాలయ యోగులు అందరూ యోగులకు సాధారణ సిద్ధులే.
ఎక్కువగా వస్తాయి. కానీ మనసుని కంట్రోల్ చేయటానికి బుద్ధిని ఆత్మస్థం చేయాలి. బుద్ధి ఆత్మస్థం అయినప్పుడే, అంటే ఆత్మిక స్థితిలో తీసుకొని వెళ్ళినప్పుడే మనసు పరమాత్మకు లగ్నం అవుతుంది. అప్పుడే మనసు కంట్రోల్ అవుతుంది. అందుకే యోగులు గురువుకి మనసు సమర్పించేస్తారు. గురువును పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. గురువు ఆదేశమే వాళ్లకు అన్ని. పూర్ణ సమర్పణ ఇక్కడే పెద్ద విషయం. పరమాత్మను మనం ఎంత ప్రేమిస్తాం, కానీ ఆ భావం లేకుండా నిరాకారంగా కూర్చుంటే మన ప్రేమ అనుభూతి ఎలా కలుగుతుంది? అందుకే గురువులో పరమాత్మ రూపాన్ని చూసి సమర్పిస్తారు. గురువు కాన్సెప్ట్ చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. స్కంద పురాణంలో గురు గీత అనే అధ్యయనం ఉంది. చిన్నది, కానీ గురు పరంపరలో సనాతన ధర్మంలో దీన్ని చాలా గౌరవిస్తారు. అందులో శివ పార్వతీ సంవాదం. పార్వతీ మాత శివుణ్ణి అడిగింది, గురువు మహత్యం ఏమిటి అని. అప్పుడే ఈ శ్లోకం చెప్తారు. మీరు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని అంటారు. అంటే గురువు అంటే ఒక చైతన్య శక్తి, పూర్ణ బ్రహ్మశక్తి. ఆ పరబ్రహ్మయే అనేక రూపాల్లో ప్రకటితమవుతారు. బ్రహ్మగా, విష్ణువుగా, శంకరుడుగా గురువు ప్రతి వైపు ఉంటాడు. ఆ ఊర్జాని, ఆ చైతన్యాన్ని అనుభవించటానికి మీకు ఒక స్థూల నిమిత్తం కావాలి. ఏదో ఒక మాధ్యమం ద్వారానే అర్థం చేసుకోగలగాలి, లేకపోతే అర్థం కాదు. శరీరంలో వచ్చే గురువు అపూర్ణ బ్రహ్మశక్తికి ఒక మాధ్యమం అవుతారు. స్థూల రూపంలో దొరికే గురువు అనుభవించిన వాడే గురువు కాగలడు. భగవద్గీత ప్రకారం ఆత్మే గురువు. ఆత్మే గురువు ఎందుకంటే ఆత్మస్థం అయినప్పుడే ఆత్మే దారి చూపిస్తుంది. ఆత్మకు డైరెక్ట్ పరమాత్మతో కనెక్షన్ అవుతుంది. పరమాత్మ ద్వారా ఆత్మకు దిశ దొరుకుతుంది. కానీ మనసు శుద్ధంగా లేకపోతే ఇది చివరి అవస్థ విషయం. అంతకు ముందు దిశ ఎవరు చూపిస్తారు? అంతఃకరణ శుద్ధి కావాలి. బుద్ధి పూర్తిగా శుద్ధం అయితేనే ఆ ప్రకాశం కనిపిస్తుంది. మనం సంసారిక జీవితంలో, గృహస్థంలో ఉంటాం కాబట్టి కర్మ బంధనాలు ఎక్కువ. ఆ కర్మ బంధనాల ప్రెషర్ మైండ్ మీద పడి ధ్యానం చేయనివ్వదు. కర్మే ధ్యానం భంగం చేస్తూ ఉంది అని అర్థం చేసుకోండి. ఆ చైతన్యాన్ని అనుభవించడానికి ఎవరో ఒక గురువు అవసరం అవుతుంది. దాన్ని మార్చుకోవటానికి ఆ గురువు స్వయంగా కర్మాతీతుడు అయితేనే మనకు దారి చూపగలడు. అతని ద్వారానే పరమాత్మ శక్తి ప్రవాహం జరుగుతుంది. మనం సమర్పించినప్పుడు మనలో కూడా ఆ శక్తి అనుభూతి అవుతుంది. అందుకే గురు పరంపర సనాతన ధర్మంలో ఉంది. శిష్యుడు గురువుకి సమర్పించాడు, అప్పుడు అన్ని అనుభూతులు కలిగి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాడు. కానీ ఈరోజు సత్యమైనటువంటి గురువును గుర్తించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే అంతఃకరణ శుద్ధం కాకపోతే, బుద్ధి శుద్ధం కాకపోతే సత్యమైన గురువుని గుర్తించలేము. బుద్ధి మాయలో ఉండి గురువు డబల్ మాయ అనే మాట విషయం ఎప్పుడంటే, నీ మనసు ఎలా ఉంటే అలాంటి గురువే దొరుకుతాడు. నీ మనసులోని సంకల్పం ప్రకారం గురువు రెడీగా ఉంటాడు. మనసు శుద్ధం అయ్యే వరకు, బుద్ధి శుద్ధం అయ్యే వరకు ఆత్మకు ఒరిజినల్ గురువు, నేత గురువు దొరకడు. జనరల్గా రచనకు గురువు రచయితే ఇంకెవరూ కాలేరు. ఈ బ్రహ్మాండ రచనకు గురువు శివుడు. గెలాక్సీ లెవెల్లో రచనను గురువు మహాశివుడు. మహాశివుడు ఎవరో ఒక మాధ్యమం ద్వారానే మన రచనను మన దగ్గరికి తెచ్చుకుంటాడు. ఇకపోతే పరమ మహాశివుడు ఆయన రచనను ఎవరో ఒక మాధ్యమం ద్వారా తన దగ్గరికి తీసుకొస్తాడు. కాబట్టి రచనకు గురువు రచయితే అవుతాడు, ఇంకెవరు కాలేరు. రచన బుద్ధి శుద్ధమయ్యే వరకు
తన రచయిత దగ్గరికి చేరలేరు. ఇక్కడ ముఖ్య అంశం అదే. హిమాలయ యోగి మైండ్ స్ట్రాంగ్ ఎలా అవుతుంది అంటే స్వచ్ఛమైనటువంటి గురువు, ఆత్మబోధ, యమ యమ నియమ ప్రాణాయామ సాధన, ప్రాణశక్తి కంట్రోలు, దానివల్ల ఆకలి, దప్పిక, చలి, వేడి, దుఃఖం అన్ని కంట్రోల్ చేస్తారు. తత్వాలని కంట్రోల్ చేస్తారు. జీవన్ముక్తి స్టేజి ఏకాంతంలో గురు శరణంలో అన్ని బంధనాల నుండి ముక్తులై ఊర్జ ఆనందంలో ఉంటారు. రెస్పాన్సిబిలిటీ లేని స్వతంత్ర జీవితం, విశ్వ కళ్యాణం కోసం పనిచేస్తారు. మనసు కంట్రోల్, ఆత్మజ్ఞానం, ఆత్మబోధ లేకుండా మనసు కంట్రోల్ రాదు. మనసు కంట్రోల్ చేస్తే సిద్ధులు వస్తాయి, కానీ పరమాత్మ ప్రాప్తి రాదు. సిద్ధులు వేరు, ఆ బ్రహ్మస్మి అనుభవం వేరు. గురువు ఎందుకు కావాలి? నిరాకార పరమాత్మను ప్రేమించటం కష్టం. గురువు పూర్ణ బ్రహ్మ శక్తికి మూల మాధ్యమం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆత్మే అసలైన గురువు, కానీ బుద్ధి శుద్ధం అయ్యే వరకు స్థూల గురువు అవసరం. స్వచ్ఛమైన గురువు ఎలా దొరుకుతాడు అంటే అంతఃకరణ శుద్ధి కాకపోతే, బుద్ధి శుద్ధం కాకపోతే స్వచ్ఛమైనటువంటి గురువును గుర్తించలేరు. మాయలో ఉండే గురువు, డబల్ మాయలో ఉండే గురువులు ఉన్నారు. నీ మనసు సంకల్పం ఎలా ఉంటే అలాంటి గురువే దొరుకుతాడు. ఆ రచయితే గురువు. బ్రహ్మాండ రచనకు గురువు శివుడు, గెలాక్సీకి మహాశివుడు. రచన బుద్ధి శుద్ధం అయ్యే వరకు రచయిత దగ్గరకు చేరలేదు. పరమ మహాశివుడు ఎవరో ఒక మాధ్యమం ద్వారానే రచనను తన దగ్గరికి తెచ్చుకుంటాడు. బేహద్దు విషయం ఏంటి అంటే, మరి హిమాలయ యోగికి శక్తికి మూలం గురు సమర్పణ, ప్రాణ నియంత్రణ, ఆత్మబోధ సిద్ధుల లక్ష్యం కాదు, శివత్వ అనుభవ లక్ష్యం. మనసు బుద్ధి శుద్ధం కాకపోతే స్వచ్ఛమైన గురువు దొరకడు. కాబట్టి సత్యమైన గురువు దొరకడు. రచయితే అసలైన గురువు, రచయిత పరమాత్మ. ఈ విషయాన్ని మీరు సదా గుర్తు ఉంచుకోండి అంటూ ఉన్నారు మరి జ్యోతి ప్రకాష్ బాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఇంకా చాలా విషయాలు అనంతబాయి ద్వారా మనకు అందుబాటులో ఉంటాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद परम